ఈరోజు మనందరికి ఇష్టమైన దేవత పోషవతల్లిని దర్శించుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కుమార్ వెంకటేష్ గారికి నా యొక్క ప్రత్యేక నమస్కారాలు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా తోటి కౌన్సిలర్లు, గ్రామ ప్రజలు, యువకులు, చిన్నపిల్లలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. పాలకవర్గం ఏర్పడి 2-3 రోజులు అయినప్పటికీ కూడా వార్డులలో ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయని చెప్పి ఎక్కడ వార్డులలో అక్కడి నుంచి పర్యటిస్తూ ఆ వార్డులలో ఇంకేం సమస్యలు ఉన్నాయి, రానున్న రోజులలో ఇంకా మేమేం అభివృద్ది కార్యక్రమాలు చేయాలి, ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ప్రజలకు ఎట్లా అందజేయాలి, గతంలో ఉన్న పాలక వర్గం ఇంటి గడప ముందుకి మీరందరూ పోవడం జరిగింది. గతంలో ఉన్న వాళ్ళందరూ ఇంటి ముందు, ఇప్పుడున్న పాలక వర్గమే మీ ఇండ్ల ముందుకు వచ్చేటట్టుగా ఒక రూపకల్పన చేసుకుంటున్నాం. ఈరోజు ఒక యువకుడిగా నాకు ఒక అవకాశం ఆ తల్లి దయ వల్ల, జమికుంట పట్టణ ప్రజల దయ వల్ల అందరూ కోరుకుంటే ఈ అవకాశం వచ్చింది కనుక ఈ అవకాశాన్ని 5 సంవత్సరాలు ప్రజలు మెచ్చుకునే విధంగా, ఏ ఒక్కరు కూడా తిట్టుకోకుండా ప్రజలందరూ కూడా మెచ్చుకునే విధంగా ఇప్పుడున్న పాలక వర్గంలో చాలా మంది యువకులే ఉన్నారు. సురేష్ గాని, విష్ణు గాని, రాము గాని అందరూ కూడా అంతా యంగ్స్టర్సే ఉన్నారు కనుక దేవుని దయ వల్ల మేమందరి సహాయ సహకారాలతోటి, మీ అందరి చల్లని చూపుతోటి మీకు ప్రతి ఒక్క కార్యక్రమము ఎక్కడ ఎవరు మీ దగ్గర అరచేయి చాచి రూపాయి అడగకుండా